నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రివర్స్ టెండర్ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు పచ్చ జెండా. రెడ్ బుక్ వల్లే ప్రజలు మీడియాకు స్వేచ్ఛ. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోమన్న లోకేష్. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 700 మందికి అస్వస్థత. నిన్న ఒక్కరోజే 342 మంది ఆస్పత్రి పాలు. సైబర్ నేరాల అడ్డుకట్టకు ఎన్టీఆర్ జిల్లా పోలీసుల చర్యలు. 2000 మందికి శిక్షణ, ప్రత్యేక యాప్ రూపకల్పన. గుజరాత్లో వరదలతో వడవుదరలో ఇక్కట్లు. ఇళ్లు, రోడ్లు నీట మునగటంతో ప్రజల అవస్థలు. రివర్స్ టెండర్ విధానం రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ సహా అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైనటువంటి ఈ కేబినెట్లో ఇవాళ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలనే ప్రతిపాదించాయని చెప్పాలి. వాటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రధానంగా ఉచిత ఇసుక విధానానికి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాల జారీకి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు అందింది. ఉచిత ఇసుక విధానాలు మార్గదర్శకాలను కూడా త్వరలోనే మళ్ళీ జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కనీసం గ్రీజు కూడా పెట్టలేనటువంటి దుస్థితిలో చాలా చోట్ల గేట్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ఈ సాగునీటి వ్యవహారాలకు సంబంధించి ఒక సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికీ కూడా సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. పాత టెండర్ విధానాన్ని కొనసాగించే విధంగా కేబినెట్ సమ్మతి తెలియజేసింది. వాస్తవానికి రివర్స్ టెండర్ల కారణంగా జీవనడ లాంటి పోలవరం నిర్మాణం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. పూర్తిగా వివిధ ప్రాజెక్టులన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ రివర్స్ టెండరింగ్ని రద్దు చేస్తూ ప్రస్తుతం కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే పాత విధానంలోనే ఇక టెండర్లు కొనసాగించాలని చెప్పి కూడా కేబినెట్లో తీర్మానించారు. ఇక పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించి 6000 క్యూసెక్ల సామర్థ్యంతో ప్రస్తుతం చేపట్టినటువంటి కాంట్రాక్టర్కే పనులు కొనసాగించేందుకు వీలుగా కేబినెట్ అంగీకారాన్ని కూడా తెలియజేసింది. ఇక ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. సెబ్ను రద్దు చేస్తూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కూడా కేబినెట్లో తీర్మానం చేశారు. ప్రధానంగా ఈ సెబ్ కారణంగా అస్తవ్యస్తంగా ఎక్సైజ్ తనిఖీలు, నియంత్రణ వీటన్నింటినీ కూడా ప్రభావితం అయ్యేందుకు కూడా గత 5 ఏళ్లుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెబ్ని రద్దు చేస్తూ మళ్ళీ సెబ్ని ఎక్సైజ్ శాఖలో విలీనం చేసేందుకు కూడా ఈ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన తీర్మానం చేయనుంది. మొత్తం మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్నారు. జగన్ పేరు, బొమ్మలు, అలాగే రాజకీయ పార్టీల బొమ్మలన్నీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలపై తొలగిస్తూ కేబినెట్లో తీర్మానించారు. మొత్తం 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను కొత్తగా ముద్రించి ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీనికి సంబంధించి దాదాపుగా 11 కోట్ల రూపాయల మేర వ్యయం అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 77 లక్షల సర్వేరాళ్ల పైన కూడా మాజీ సీఎం బొమ్మ ముద్రించారు. ఆ బొమ్మను కూడా తొలగించి వాటిని వినియోగించినందుకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. 22A ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపైన రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక వివాదాల్లో ఉన్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కూడా కేబినెట్ సమ్మతిని తెలియజేసింది. కొత్తగా 2774 రేషన్
రేషన్ దుకాణాల ఏర్పాటుకు కూడా కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాపుల్లో ఈ-పాస్ మిషన్ల కొనుగోలుకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీనికి 11 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. దీనికి కూడా కేబినెట్లో ఆమోదించి తీర్మానం చేశారు. మొత్తం మీద రివర్స్ టెండరింగ్తో సహా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదించడం ఈ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలుగా చెప్పొచ్చు. మళ్ళీ ఇంకా కేబినెట్ అయితే కొనసాగుతుంది. మరికొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్లో ఇవాళ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 14 అంశాల అజెండాగా ఈ కేబినెట్ సమావేశాన్ని ఈ కేబినెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొత్తం ట్యాబ్ల ద్వారానే ఆన్లైన్లో ప్రతిపాదనలు స్వీకరించి వాటన్నిటిపై కూడా చర్చించి వీటన్నిటి కూడా తదుపరి నిర్ణయం కూడా కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెడ్ బుక్ సరిగా పనిచేస్తుండటం వల్లే ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లకు భిన్నంగా ప్రతిపక్షం కూడా ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతోందన్నారు. ఇసుక విధానంలో ఏర్పడుతున్న చిన్నపాటి ఇబ్బందులను త్వరలోనే సరిచేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన లోకేష్ భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేశారు. చెప్పే కదా రెడ్ బుక్ అంటే ఏంటో. ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళి ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు సింపుల్. వాళ్ళ వాళ్ళ సమస్య చేసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకుంటారు. ఇది వదిలిపెడతాం. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసినా కూడా ఇబ్బంది. ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాబ్లం అయితే ఉంది, అదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమటైజ్ చేయాలి. ఆ పనులు ఉంది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ వి గోపాలకృష్ణరావు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు అదనపు జడ్జిలుగా ఉన్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ వి గోపాలకృష్ణరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఇటీవలే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం నర్సరావుపేట పర్యటనకు వెళ్లనున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే వన మహోత్సవంలో పాల్గొంటారు. యూనివర్సిటీ మొత్తం తిరిగి చూసిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జేఎన్టీయూ యాజమాన్యంతో చర్చించారు. బహిరంగ సభతో పాటు హెలిప్యాడ్ ఏర్పాటు పనులను పరిశీలించారు. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు 15 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి విధులకు ఆటంకం కల్పించారని అభియోగం మోపారు. మేయర్ ఇంట్లో చెత్త వేసిన టీడీపీ నాయకుడు బొజ్జా తిరుమలేష్తో పాటు 15 మంది కార్యకర్తలపైన కేసు పెట్టారు. కడపలో చెత్త సేకరణపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం టీడీపీ కార్యకర్తలు మేయర్ ఇంట్లో చెత్త వేశారు. అక్కడే ఆందోళనకు దిగారు. దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకులతో కలిసి మేయర్ సురేష్ బాబు ఆందోళనకు దిగారు. ఏళ్లు గడుస్తున్న పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు, లాబేసు వంతెన పనులు పూర్తి కాలేదని సిపిఎం నేత సాంబమూర్తి అన్నారు. వంతెన నిర్మాణం పూర్తి చేయాలని పూర్ణపాడు వద్ద నిరసన తెలిపారు. వంతెన పూర్తి చేస్తామని 6 ఏళ్లుగా చెబుతున్నా పనులు మాత్రం సాగడం లేదన్నారు. కేవలం 14 కోట్లతో పూర్తి కావాల్సిన పనులను జాప్యం చేస్తున్నారన్నారు. వర్షాకాలంలో నది దాటలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు ఏలూరు కాలువలోకి కారు దూసుకెళ్లింది. అర్ధరాత్రి వేళ అతివేగంగా వచ్చిన కారు కాల్వలో పడింది. కంకిపాడు మండలం మారేడు మాకకు చెందిన జి రాజేష్ అనే వ్యక్తి కిరాయి కోసం వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. అయితే రాజేష్ ఆచూకీ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వేకువజామున 3:30 సమయంలో భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. 2 సెకండ్ల పాటు దద్దరిల్లిన శబ్దాలు, ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.2గా నమోదైంది. శ్రీశైలంలో రెండోసారి జలాశయం గేట్లు ఎత్తారు. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 2.55 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వరద నీటితో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండి ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 68,876 క్యూసెక్కుల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి 30,026 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికంటిపల్లిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. చాగల్లు రిజర్వాయర్కు పూజలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ముంపు గ్రామాల వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. గత కొద్ది రోజుల క్రితము వర్షాలు ఎక్కువ అవడంతో ఇక్కడ ఉల్లికంటిపల్లి గ్రామాలు కూడా ముంపు గ్రామాలుగా ప్రకటించడంతో ఇక్కడ ఊర్లోకి నీళ్లు వచ్చే పరిస్థితిని గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. మన ఊర్లకి R&R ప్యాకేజ్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో అది ఇంకా అమలు కాలేని పరిస్థితిని వాళ్ళందరూ కూడా గ్రామస్తులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నికల హామీగా కూడా ఉల్లికంటిపల్లి గ్రామస్తులకు కూడా R&R ప్యాకేజ్ కింద 844 ఇల్లుల్ని PDF ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. PDFs అందరికీ కూడా మనము పునరావాసాన్ని కలిగిస్తూ వాళ్ళకి ఏంటి ముందుకు ఎలా దీన్ని పరిష్కరించాలనే దాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మళ్ళీ తీసుకెళ్లడం జరుగుతుంది. కర్నూలు జిల్లా మద్దికెర వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకులను పోలీసులు గుర్తించారు. వీరు అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు బీహార్కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. గుంతకల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్తరాల దహనం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిషేధిత జాబితా, చుక్కల భూములతో పాటు 8 రకాల రెవెన్యూ దస్త్రాల దహనంతో ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దింపింది. ఘటనా స్థలిని పరిశీలించిన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వివరాలు సేకరించారు. సిఐడి దూకుడుతో వైసీపీ నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. వైసీపీ పాలనలో భూదందా, అక్రమాల్ని కప్పిపుచ్చే లక్ష్యంతో సాగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసు గుట్టు తేల్చేందుకు సిఐడి విచారణ ముమ్మరం చేసింది. సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో దగ్ధమైన దస్త్రాల వివరాల్ని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు కుట్రలో గత పాలకుల హస్తముందన్న ఆరోపణల్ని నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణ విస్తృతం చేసింది. శాంతి భద్రతల విభాగం చేపట్టిన విచారణలో సేకరించిన ఆధారాలతో సిఐడి అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు జరిగిన ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బందిని సంఘటన జరిగిన రోజున ఎన్ని గంటలకు ఘటనా స్థలానికి వచ్చారు, మంటల్ని అదుపు చేసేందుకు పట్టిన సమయం గురించి ఆరా తీశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కూర్చునే ప్రాంతంలో బీరువాలు, అందులో ఉన్న ఆయిల్ క్యాన్ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు వీడియో రికార్డ్ చేశారు. ట్రాన్స్కో అధికారుల్ని పిలిపించి విచారించారు. ప్రమాదం జరిగిన రోజు ఇచ్చిన నివేదికను వారి ముందుంచి వాటిలో ఏవైనా మార్పులున్నాయా అంటూ ప్రశ్నించి వివరాలు రాబట్టారు.
ఘటన జరిగిన రోజు పరిస్థితుల్ని పునర్నిర్మించి విచారణ ముగిసిన అనంతరం రవిశంకర్ అయ్యన్నార్ వెళ్లిపోగా సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ స్థానికంగా ఉండి విచారణ సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విడివిడిగా విచారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలో ఉన్న ఉద్యోగి గౌతమ్ తేజ, వీఆర్ఏ రమణయ్యతో పాటు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విచారించారు. కొంతమంది ఉద్యోగుల నుంచి రాతపూర్వకంగా వివరణలు తీసుకున్నారు. దస్త్రాల దహనం జరిగాక అనుమానితులుగా భావించి పోలీసుల విచారణ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో తిరిగి ఆందోళన మొదలైంది. కేసు సిఐడికి బదిలీ అయ్యాక విచారణ మందగించడంతో ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలకు విచారణ తిరిగి ప్రారంభమవడంతో వణుకు మొదలైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాధవరెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలు తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం మారినా అనంతపురం నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల తీరు మారడం లేదు. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలతో సొమ్ము చేసుకునేందుకు అధికారులు, వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఉద్యోగాల భర్తీ పేరుతో వేల రూపాయల వసూలుకు తెరలేపారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 4,20,000 జనాభా ఉంది. సుమారు 183 వరకు కాలనీలు ఉన్నాయి. నగరంలో 600 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 132 మంది శాశ్వత ఉద్యోగులు కాగా 409 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. విస్తరించిన అనంతపురం నగరానికి మరో 200 మంది కార్మికులు అవసరం ఉందని కార్మిక సంఘాలు 3 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆప్కాస్ ద్వారా 50 మందిని తీసుకోవాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఆమోదం పొందకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కొంతమంది వసూళ్లకు తెరలేపారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నగా వచ్చిన కొన్ని సంఘాలు, ఆ సంఘాలు మా కార్మికులు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారని చెప్పేసి పోనీ వాళ్ళెక్కిస్తున్న కార్మికులు ఏమన్నా కార్మికులు అనుకుంటే కాకుండా దళారీ వ్యవస్థ పెట్టి నిరుపేదలకైతే 30,000 రూపాయలు, కొద్దిగా ఉన్న వాళ్ళకైతే రికమెండేషన్ 70,000 రూపాయలు. ఈ కోణంలో అధికారులకి దృష్టికి ఉన్న సమాచారం ఉన్న అధికారులు కూడా అలాంటి వాళ్ళకే పెత్తనం కడుతున్నారు. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. కోవిడ్ సమయంలో అదనంగా 131 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ కూలీ ప్రాతిపదికన నియమించారు. వీరిలో 50 మంది కార్మికులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని అధికారులు, పాలకవర్గంలోని కొందరు పెద్దలు ప్రచారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే పనిచేస్తున్న వారందరినీ ఆప్కాస్ కింద కార్మికులుగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, చాలని జీతంతో పనిచేస్తూ మహిళలు అయితే చెప్పుకొని అగసార్లతో బాధపడుతున్నారు. పరిస్థితి మారాలా, కార్మికుల సంఖ్యను పెంచాలా, ఇప్పుడు పనిచేస్తున్నానని తీసుకోవాలా. సో ఈ విధంగా జరగడము శోచనీయం. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా అర్హులైన వాళ్ళు మన మున్సిపాలిటీలో రాకోకుండా ఎవరైతే ఆ డబ్బు పెట్టుకోగలరో వాళ్ళు వచ్చే ప్రమాదము. ఈ దళారీ వ్యవస్థని మనం ఎంకరేజ్ చేయకోకుండా ఉండాలన్నది నా అభిప్రాయం. డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా రాజకీయ నాయకుడి సిఫార్సో లేదా పెద్ద స్థాయి అధికారో చెబితే సరిపోతుంది. లేదంటే మధ్యవర్తికి డబ్బులు చెల్లిస్తే చాలు. పరీక్ష పాస్ అవ్వకుండానే చిటికలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తోంది. ఇలాంటి దొంగ లైసెన్సులతో రోడ్డుపైకి వచ్చిన వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి లైసెన్సులకు చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పనిచేసే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఎలా ఉంటుంది, లైసెన్సులు ఎలా ఇస్తారో తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న ఆలోచనతో కేంద్ర రవాణా శాఖ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్టులో పాల్గొని అందులో పాస్ కావాల్సిందే, లేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ADTT. కర్నూలు శివారు బి తాండ్రపాడులోని ప్రాంతీయ రవాణాధికారి ప్రాంగణంలో ఇటీవల 200 మీటర్ల
మీటర్ల డ్రైవింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ 20 స్తంభాలు పెట్టి ప్రతి స్తంభానికి 4 కెమెరాలు, సెన్సార్లు, సిగ్నల్ లైట్లు పెట్టారు. ట్రాక్ చుట్టూ ట్రాఫిక్ డివైడర్లు ఉంచారు. డ్రైవింగ్ చేసేవారి వాహనానికి కెమెరాతో కూడిన ఫోన్ ముందు పెడతారు. వాహనదారు ట్రాక్ డ్రైవింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేదాకా కంప్యూటర్లో వివరాలు నమోదవుతాయి. వాహనదారు ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, ట్రాఫిక్ డివైడర్ తాకినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, ప్యారలల్ పార్కింగ్ సరిగా చేయకపోయినా డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించడం కష్టమే. ఇది ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దీంట్లో ఇది నిపుణ్ టెక్నాలజీస్ అనేవాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీంట్లో ఏంటంటే మనం అన్ని కూడా సెన్సార్ కెమెరాస్ ద్వారా డ్రైవింగ్ మూమెంట్ మొత్తాన్ని మనం షూట్ చేసి సెన్సారైజ్ చేసి దానిని ఎస్టిమేట్ చేస్తూ మనం వాళ్ళు ఎలిజిబుల్గా తోలగలుగుతున్నారా లేదో చూస్తామండి. రికార్డ్ చేసి అప్లికెంట్కి కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళు పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు, వాట్ రీజన్, ఏ చోట వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఏ చోట చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆల్రెడీ రాయలసీమ జిల్లాల్లో అనంతపూరు, చిత్తూరులో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. కర్నూలులో లైవ్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఇంకా గంభీరంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో ఉన్న గన్నవరం దాంట్లో కూడా అన్నీ కూడా ఈ 10 days 15 daysలో ఒక 15 సెంటర్స్లో ఈ లైవ్ ట్రాక్స్ అనేది స్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ ట్రాక్ను ప్రజలకు అనుసంధానం చేయడం, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయడం. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే ఇన్స్పెక్టర్ వచ్చిన వాళ్ళందరినీ నడిపించి తీసుకెళ్తూ ఈ ట్రాక్ అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ పెరిగింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడం, లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా నేను ఈ ఆటోమేటిక్ ట్రాక్లో తీసుకున్నాను అని గర్వంగా చెప్పుకునే విధంగా తయారవుతుందని మేము భావిస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఏమైనా అనుకూలతలు ఇవ్వాల్సి ఉన్నాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తామే తప్ప పాస్ ఫెయిల్ అనేది ఇన్స్పెక్టర్ చేతిలో నుంచి తీసి సిస్టంలో పెట్టేశాం. కాబట్టి ఇది అందరికి కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఎవరు కూడా వచ్చి మా అబ్బాయి లైసెన్స్కి వస్తున్నాడనో ఇలాంటి ఫోన్లు సిఫార్సులు ఇక ఉండవని ఆశిస్తున్నాం. వాహనం నడిపే వివరాలన్నీ సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా కంప్యూటర్లో నమోదవడంతో వాటినే పరిగణలోకి తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మనం ఫస్ట్ సిగ్నల్ నుంచి లాస్ట్ ప్యారలల్ పార్కింగ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అండ్ సాఫ్ట్వేర్లోనే మనకు తెలిసిపోతుంది. పూర్తి ట్రాన్స్పరెంట్గా లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది. బాగా డ్రైవ్ చేసిన వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది, జనరేట్ చేయడం జరుగుతుంది. మనకు ఎక్కడ ఫెయిల్ జరిగినా కూడా మనకు సిస్టమ్ చూపించేస్తుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ అనేది వాళ్ళకి స్కోర్ షీట్ కూడా చూపిస్తున్నాం. వన్స్ ఒకసారి మోటార్ సైకిల్ అయినా కార్ అయినా హెవీ అయినా 1 week టైం ఉంటుంది సార్. 1 week తర్వాత మరి స్లాట్ తీసుకొని డిఎల్ రీటెస్ట్ అప్లై చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది సార్. ఎల్ఎల్ఆర్ ఫస్ట్ 3 times మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడీటీలో అన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి. అక్కడ మనకు సెన్సర్స్ ఉన్నాయి. ఆ సెన్సర్స్, సీసీటీవీస్, వీడియో కెమెరాస్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ ఇట్ విల్ గెట్ ఆటోమేటికలీ రికార్డెడ్. ఆ రికార్డ్ అయ్యి ఆ కంప్యూటర్లోనే డిసిజన్ వచ్చేస్తుంది, మీరు సరిగా డ్రైవ్ చేస్తున్నారా లేదా, మీకు యాక్చువల్గా డ్రైవింగ్ లైసెన్స్ రావాలా వద్దా అని దాంట్లోనే తెలిసిపోతుంది. ఇవి అన్నీ కొంచెం సిస్టమ్, ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ తెస్తే చివరిలో దీనికి మనకు రోడ్ సేఫ్టీలో కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని. ఇక్కడకు నిత్యం 30 మంది వరకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల కోసం వస్తున్నారు. డ్రైవింగ్ లో పూర్తి స్థాయిలో ప్రావీణ్యం ఉన్నవారే ఉత్తీర్ణులవుతున్నారు. ట్రాక్ పై అవగాహన లేక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. లైసెన్స్ రావడం ఆలస్యమైనా కొత్త విధానంతో తమకే మేలని అభ్యర్థులు చెబుతున్నారు. ఫస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళిన టెస్ట్కి, అప్పుడు కొద్దిగా అంత అవగాహన లేదు, వచ్చి ట్రయల్ చేసిపోయినా ఫెయిల్ అయినా. ఇప్పుడు వచ్చి ఒక రోజు ముందు వచ్చి చూసుకొని మొత్తం వచ్చి మళ్ళీ ఈరోజు కొట్టేసిన. బాగుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇది కొత్తగా పెట్టినారు సార్ వాళ్ళు, ఎవరు పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఎవరు పర్ఫెక్ట్ డ్రైవర్స్ కాదు తెలిసిపోతుంది ఇక్కడ. ఈ డివైడర్లో ఎక్కకుండా, వైట్ లైన్ దాటకుండా, ఈ సిగ్నల్ దాటకుండా ఈ సెన్సార్లు పెట్టి కొంచెం బాగా చేసినారు సార్. అవి ఇట్లుంటే కొంచెం బాగుంటాయి. కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొంచెం పాటిస్తారు. ఈ సార్ వాళ్ళు బాగా పెట్టినారు సార్. ఓ వారం కింద వచ్చి చూసినారు సార్. సిగ్నల్ అవి కొత్తగా పెట్టినప్పుడు 2-3 సార్లు చూసి ఇప్పుడు వచ్చి కొట్టినా సార్. మంచిదే సార్. డ్రైవింగ్ స్కూల్ సైతం ఏడీటీటీ విధానాన్ని పరిశీలించి ఇదే విధంగా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలిగిన పట్టు పరిశ్రమ ప్రస్తుతం కనుమరుగైంది. గత 5 ఏళ్లు పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇవ్వక, శాఖాపరంగా ప్రోత్సాహకం లేక దివాలా తీసింది. కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక పట్టు పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పట్టు పరిశ్రమ వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా ఉపాధి కల్పించే భాండాగారంగా ఈ పరిశ్రమకు పేరుండేది. గిరిజనులు పట్టణాలకు వలసపోకుండా ఎంతగానో ఉపయోగపడేది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నూతన పద్ధతుల్లో షెడ్లు నిర్మించి మల్బరీ మొక్కలు పెంచి రైతులు పట్టు సాగు చేసేవారు. ఉమ్మడి జిల్లాలోని భీమడోలు, జీలుగుమిల్లి, కామవరపుకోట, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో సాంకేతిక సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక రైతు పట్టు సాగు చేస్తే సుమారు 10 మందికి ఉపాధి లభించేది. జగన్ ప్రభుత్వంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు, రాయితీలు రాకపోవడంతో పరిశ్రమ దివాలా తీసింది. రెండు 2018 వరకు అప్పటి ప్రభుత్వం ఎకరం మల్బరీ మొక్కల సాగుకు 3 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు అందించగా రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. అలాగే ప్రతి కిలో పట్టు పురుగులకు 50 రూపాయల ప్రోత్సాహక రాయితీ వర్తించేది. వీటితో పాటు పట్టుగూళ్లు కొనుగోలు చేసేందుకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెట్ట, మన్యం ప్రాంతాల్లో పట్టు సాగు పూర్తిగా కనుమరుగైంది. 2014లో 360 ఎకరాల్లో ఉన్న పట్టు సాగు 2018 నాటికి 1320 ఎకరాలకు విస్తరించింది. 2019 నుంచి వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, రాయితీలు నిలిపివేయడం వల్ల ప్రస్తుతం మల్బరీ తోటలు మచ్చుకైనా కనిపించడం లేదు. ముందు ఈ గత ప్రభుత్వము సరిగ్గా రైతుల్ని చూడక పట్టించుకోక వచ్చే రాయితీలా రాక గిట్టుబాటు ధర లేకుండా ఉండడం వల్ల ఈ పట్టు పరిశ్రమ ఆపేస్తాం జరిగిందండి. ఒక 10 మంది కూలీలు ఉండేవాళ్ళు, ఉపాధి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ ఉపాధి చెప్పడానికి కూడా ఇక్కడ రైతులు లేరు. కూలీలకి పని చెప్పడానికి కూడా రైతులు లేక రైతులు వేరే చోట వెళ్ళి కూలి పని చేసే విధానంగా అవుతుంది. రాయితీలు అంటే మనకి గవర్నమెంట్ రూపంగానే వస్తాయండి. షెడ్లకి ఇస్తారు. గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన కాడ నుండి రాయితీలు రావడం ఆగిపోయినాయి. మేము పట్టు పరిశ్రమ కొనసాగిస్తున్నాం 5 ఏళ్ల నుంచి. అయితే గత ప్రభుత్వం అనేది మాకు ప్రోత్సాహం లేక మేము దీన్ని నడపలేకపోతాం. ఈ ప్రోత్సాహం లేక మేము చేయలేకపోతున్నాము. మార్కెటింగ్ అనేది డౌన్ అయిపోతుంది. దాన్ని కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే బాగుంటది మా లాంటి చిన్న కుటుంబం వాళ్ళకి. 22 క్లోజ్ అయిపోయిందండి. మాకైతే 6 లక్షలు పైన అయిందండి. కానీ దీనికి ఇప్పుడు ఇచ్చింది వాళ్ళు 3 లక్షలు అంత ఇచ్చారండి. అంతుంది ఎనర్జీస్ వాళ్ళు ఇస్తారు అన్నారండి. అక్కడికి వెళ్ళామండి. వాళ్ళు అక్కడ వెళ్ళి అడిగేదాన్ని మీకు రావు, షెడ్కి సంబంధించి మీకు రావు అన్నారండి. షెడ్కి మీకు డబ్బులు రావు అన్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్ అప్పుడు వాళ్ళదేనండి. అప్పుడు కూడా వాళ్ళదేనండి. వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారండి. కింద ఇవన్నీ వేసామండి, భీములు వేసామండి. మూలన డబ్బులు అయితే అప్పు తెచ్చామండి. డబ్బే కావాలండి. ఇప్పుడు ఏదైనా చేయాలన్నా డబ్బే కావాలి. డబ్బు లేకుండా ఏం చేయలేమండి. గతంలో పట్టు సాగులో ప్రతి దశలోనూ ఉద్యానవన శాఖ ద్వారా గిరిజనులకు వివిధ రకాల రాయితీలు అందుబాటులో ఉండేవి. వాటన్నింటినీ పునరుద్ధరించి పట్టు పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.